Emotional, damn it! హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను కుకింగ్ చేయబోతున్నా. నేను డ్రమ్ స్టిక్ కుకింగ్ ఉండబోతున్నా. సో మనకి కావాల్సిన ఫ్రిడ్జ్లో ఉంటాయి కాబట్టి ఫస్ట్ టొమాటోస్ తీసుకున్నా. 4 తీసుకున్న టొమాటోస్. ఒకటి కింద పడిపోయింది, మీరు నోటీస్ చేసారు. సో ఇప్పుడు కింద పడ్డాయి కాబట్టి వాష్ చేసుకోవాలి జెంటల్గా, ఎందుకంటే దానికి బ్యాక్టీరియా ఉండిద్ది కాబట్టి. సో వాష్ చేసుకున్నాక దాన్ని నీట్గా కట్ చేసుకోవాలి. మంచిగా కట్ చేసుకొని ఇవన్నీ మన చాప్డ్ టొమాటోస్. సో ఇంత సైజులో కట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ నేనైతే ఇలాంటి తవా తీసుకున్నా కుకింగ్కి. 2000 years later. సో ఇప్పుడు స్టవ్ ముట్టిద్దాం. సో స్టవ్ ముట్టించాక ఆయిల్ పోసుకోవాలి. నేను క్లిప్ మిస్ చేసేసాను. సో తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని కర్రీ లీవ్స్ కూడా వేసేసుకుందాం. కర్రీ లీవ్స్ కూడా వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. సో అలా కలుపుకున్నాక ఇగో ఇలా ఆయిల్ ఇంత పోసుకొని కలుపుకోవాలి. నేను ఆయిల్ సరిపోక మళ్ళీ ఒకసారి వేసుకున్నా. తర్వాత 2 గ్రీన్ చిల్లీస్ చూపించినట్టు కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్నాక దానికి ఒక మంచి, మీరు ఆయిలే కాదు గీ, బటర్ అలా కూడా వాడచ్చు. సో చిల్లీస్ కూడా ఫ్రై చేసుకున్నాక ఆనియన్స్ చిన్న చిన్నగా చాప్ చేసుకోవాలి. 3 ఆనియన్స్ తీసుకున్నా, 2 స్మాల్, 1 బిగ్. సో అవి కూడా కర్రీలోకి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ యాక్చువల్ కర్రీకి టేస్ట్ ఇస్తాయి అన్నమాట. సో అలా ఆనియన్స్ మొత్తం వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒక స్టిర్ మంచిగా ఇచ్చాక నేను మీతో చెప్తున్నా, అదే కలుపుకోవాలి, మంచిగా కలుపుకోవాలని చెప్తున్నాం. సో అలాగా అంటే ఇది కంటిన్యూస్గా కలిపితే మంచి టేస్ట్ వస్తుంది ఆనియన్స్ నుంచి. సో నెక్స్ట్ మనం టొమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, చాప్డ్ టొమాటోస్ యాడ్ చేసేసుకోవాలి. సో నాకు ఒక కప్ టొమాటోస్ వచ్చాయన్నమాట, 4 తీసుకుంటే. తర్వాత వాటిని ఆనియన్స్ అండ్ టొమాటోస్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు స్టిర్ ఇట్ నైస్లీ కంటిన్యూస్లీ ఫర్ 2 to 3 minutes. 2 to 3 minutes అలా కలుపుకున్న తర్వాత కలుపుతూనే ఉండాలి. మనకి ఎంత వీలైతే అంత కలిపి తర్వాత లిడ్తో 10 minutes సిమ్లో కుక్ చేసుకుంటూ మెల్లమెల్లగా సిమ్లోనే కుక్ చేస్తూ బాగుంటుంది. హైలో పెడితే మాడిపోతుంది అన్నమాట. సో తర్వాత ఒక క్లాత్ లేదంటే పట్టుకునేదంటే తీసి ఓపెన్ చేసి జస్ట్ మళ్ళీ ఒకసారి కలిపి జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నా. ఇది హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ మా అమ్మమ్మ చేసిందనమాట. సో అదొకటి వేసుకున్నాక వీ హ్యావ్ టు గివ్ ఇట్ ఎ మిక్స్ అనమాట. సో మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు. అండ్ చూడండి, నేను హై ఫ్లేమ్లో పెట్టలేదు, నేను సిమ్లోనే కుక్ చేస్తున్నా. నేను అన్నీ ముందే చాప్ చేసుకొని పెట్టుకున్నా వీడియోలో. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ అంతా 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకున్నాక దాన్ని క్లోజ్ చేసి దాని ప్లేస్లో పెట్టేసా. సో మళ్ళీ దాన్ని కలుపుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు మనం టర్మరిక్ పౌడర్ వేసుకున్నాం కాబట్టి మిక్స్ చేయాలి. సో మంచిగా మిక్స్ చేస్తే అన్నిట్లో కలిసిపోతుంది అన్నమాట. తర్వాత 1 స్పూన్ సాల్ట్. నేను 1 స్పూన్ ఎందుకు వేస్తున్నానంటే నేను మళ్ళీ లాస్ట్లో అడ్జస్ట్ చేసుకుంటా టేస్ట్ చేసి. సో 1 స్పూన్ సాల్ట్ మీరు రాక్ సాల్ట్ కూడా వాడచ్చు, నార్మల్ సాల్ట్ కన్నా. రాక్ సాల్ట్ వాడితే ఇంకా టేస్ట్ బాగుంటుంది అన్నమాట. మంచిగా ఒక స్టిర్ ఇచ్చేసి ఇప్పుడు మళ్ళీ క్లోజ్ చేసుకోవాలి. లిడ్ సిమ్లోనే ఉడకబెట్టుకోవాలి అవన్నీ. మీరు మేక్ ష్యూర్ టొమాటోస్ బాగా ఉడికేటట్టు చూడండి.
తర్వాత ఇప్పుడు డ్రమ్ స్టిక్స్ యాడ్ చేసుకుంటున్నాను. నాకు డ్రమ్ స్టిక్స్ 2 కాడలు తీసుకుంటే 1 కప్ ఆఫ్ డ్రమ్ స్టిక్స్ వచ్చాయి. సో వాటిని కూడా యాడ్ చేసి మళ్ళీ మిక్స్ చేయాలి. మిక్స్ చేస్తూనే ఉండాలి. సో ఒకే డైరెక్షన్లో తిప్పుకుంటే ముక్కలు ఇరగకుండా ఉంటాయి అన్నమాట. మీరు నాన్ వెజ్ కర్రీ వండినప్పుడు కూడా ఒకే సైడ్ స్టిర్ చేస్తే ముక్కలు ఇరిగిపోకుండా ఉంటాయి. అదే చిట్పట్ అంటే అవి విరిగిపోతాయి అన్నమాట. సో నాకు అప్పుడే టెంప్టింగ్గా ఉంది. చూస్తే చాలా కలర్ఫుల్ ఉండే అన్నమాట. సో తర్వాత మీరు కంటిన్యూస్గా స్టిర్ చేయాలి, ఎందుకంటే మంచి టేస్ట్ వస్తుంది కంటిన్యూగా చేస్తే. అంటే మరీ ఎక్కువసేపు కూడా చేయవసరం లేదు. ఇప్పుడు 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. 2.5 ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవచ్చు. నేను తక్కువ క్వాంటిటీలో చేసాను కాబట్టి 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. సో డ్రమ్ స్టిక్స్ పైనకి ఫ్లోట్ అయ్యేంత వరకు వాటర్ పోసుకోవాలి. సో వాటర్ను ఇప్పుడు మళ్ళీ మనం మిక్స్ చేసి లిడ్ క్లోజ్ చేసి డ్రమ్ స్టిక్స్ని ఉడకనివ్వాలన్నమాట. ఇప్పుడు 1 స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్, ఎందుకంటే ఇది చాలా కారంగా ఉంటుంది మా చిల్లీ పౌడర్, అందుకే నేను 1 స్పూన్ వేసా. సో మీరు కారం ఎక్కువ స్పైస్ తింటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లిడ్ పెట్టుకొని ఒకసారి మంచిగా కలుపుకొని లిడ్ పెట్టుకొని అట్లీస్ట్ 15 మినిట్స్ వరకు సిమ్ ఫ్లేమ్లోనే ఉడకబెట్టుకోవాలి. మంచిగా అలా లిడ్ క్లోజ్ చేసి సిమ్ ఫ్లేమ్లోనే ఉండనియాలి. సో 15 మినిట్స్ అయిపోయాక నేను మళ్ళీ వ్లాగ్ కంటిన్యూ చేశాను అనమాట. సో ఇప్పుడు ఆ లిడ్ ఓపెన్ చేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. మీకు చూపిస్తా చూడండి ఎంత కలర్ఫుల్ ఉందో. సో స్టిర్ ఇట్ అండ్ టేస్ట్ చేయాలన్నమాట. దాన్ని అంటే అడ్జస్ట్ చేసుకుంటా అని చెప్పా కదా, ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని టేస్ట్ చేసి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి, సో ఫస్ట్ టేస్ట్ చేసా, బాగుంది కానీ కొంచెం సాల్ట్ తక్కువ అయినట్టు అనిపించింది. సో నేను మళ్ళీ ఒక హాఫ్ అలా యాడ్ చేసా సాల్ట్. ఎప్పుడైనా మనం కుకింగ్ చేసేటప్పుడు ఒకే ప్లేస్లో సాల్ట్ వేస్తే ఆ ప్లేస్లోనే ఎక్కువ ఉండిపోతుందంట. సో మనం మొత్తం ఈవెన్గా వేయాలి స్పూన్తో. సో మళ్ళీ కలుపుకోవాలి, ఎందుకంటే మనం సాల్ట్ అడ్జస్ట్ చేసాం కాబట్టి. మనం ఎంత కలిపితే అంత బాగుంటుంది, ఆ టేస్ట్ అంత పెరుగుతుందంట. ఇప్పుడు నేను స్పూన్ కడిగా మళ్ళీ టేస్ట్ చేయడానికి. సో టేస్ట్ చేస్తున్నా, ఎంత బాగుందంటే సాల్ట్ అడ్జస్ట్ చేసా కానీ నేను నమ్మలేకపోయాను. ఏం చేసా అంటే ఎక్స్ప్రెషన్ అలా వేస్తున్నా కానీ నా లోపల అంటే అంత మంచిగా చేశాను అనమాట. నేను ఎవరి హెల్ప్ తీసుకోలేదు, నేను ఒక్కదాన్ని చేశాను అనమాట. నాకు కుకింగ్స్ అంటే ఇంట్రెస్ట్ అండ్ చాలా బాగా చేస్తాను నేను చేస్తే. ఇప్పుడు మా మమ్మీకి కూడా టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. మా నేను కర్రీ చేశాను కదా, రివ్యూ చెప్పవా? ఓకే, ఎట్లుందో అట్లనే చెప్తా మరి, ఓకేనా? ఓకే టేస్టింగ్ టైం. ఆసమ్, చాలా బాగా కుదిరింది. అవునా? నిజంగా అన్నీ సరిపోయినాయా? నిజం. నేను సాధించాను. సో మా మమ్మీ ఏం చెప్పిందో విన్నారా? చాలా బాగుంది,
చాలా బాగుంది. అసలు నాకు మాటలు వస్తలేవు అన్నమాట కర్రీ గురించి. బాగుంది కానీ కొంచెం టమాటోస్ ఉడకలేదన్నారు. సో అది మీరు మైండ్లో పెట్టుకోండి. సో ఇప్పుడు మనం ఒక కర్రీలోకి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం అండ్ ప్రజెంటేషన్ చేద్దాం. మనం ఎలా చేస్తామో చూద్దాం. ప్రజెంటేషన్ ఎలా వస్తుందో చూద్దాం. సో ఒక బౌల్ తీసుకున్నా, ఆ బౌల్లో నేను కర్రీ వేసుకుంటున్నా. సో ఫస్ట్ నేను వుడెన్ స్పూన్ వాడాను కాబట్టి కర్రీ ఈజీగా వచ్చేస్తుంది. నాకు వాటరీగా రసంలాగా తిన్నాం అనమాట ఇష్టం. రసం వాటరీగా ఉంటే ఇష్టం. సో ఫస్ట్ కర్రీ వేసేసుకొని తర్వాత రసం స్పూన్ కోసం ఎతికా. ఇక చూడండి మొత్తం వేసా, కర్రీ వేసా. ఇప్పుడు రసం స్పూన్ ఎతుకుతున్నా. ఏడుందో చూడాలి ఇప్పుడు రసం స్పూన్. దానికోసం అయితే ఒక 2-3 minutes పడ్డది. అలా ఇది సమ్మర్ కదా గైస్, మీరు హైడ్రేటెడ్గా ఉండండి. బటర్ మిల్క్, వాటర్ అన్నీ తీసుకోండి. సో నాకు రసం స్పూన్ దొరికేసింది చూడండి. ఇప్పుడు నేను రసాన్ని అయితే వేసేసుకుంటున్నా. నాకు వాటరీగా ఇష్టం. నాకు చికెన్ అయితే గ్రేవీలాగా ఇష్టం. మీకేం ఇష్టం కామెంట్ చేయండి. ఓకే, మొత్తం రసం వేసుకున్నాక ఇప్పుడు మనం ప్రజెంటేషన్ కరివేపాకు వాష్ చేసే వాడాలి. ఎందుకంటే నాకు ఓసిడి ఉంది కాబట్టి వాష్ చేయాలి. తర్వాత ఇప్పుడు ప్రజెంటేషన్ స్కిల్స్ అన్నీ వాడి కరివేపాకు అక్కడ పెట్టామన్నమాట. సో అలా ఉంది మన ప్రజెంటేషన్. సో ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎలా ఉందో రివ్యూ కూడా చెప్తా. అంటే టేస్ట్ చేశాను కానీ అన్నంతో కలుపుకొని తింటా అనమాట. సో చూద్దాం ఎలా ఉంటుందో. సో నేనైతే కూర్చుని పోయా తినడానికి. సో ఫస్ట్ అది కర్రీ లీఫ్ మా మమ్మీకి ఇచ్చేసాను, ఎందుకంటే నేను తినను కాబట్టి. సో నెక్స్ట్ మనం కర్రీ సర్వ్ చేసుకుందాం. ఒక ముల్లంకాడ వేసుకున్నాం అండ్ గ్రేవీ ఆఫ్ కోర్స్ రసం కూడా వేసుకున్నాం. రసం ఎక్కువ వేసుకున్నాం ఆనియన్స్ కన్నా, ఎందుకంటే నాకు రసం ఇష్టం కాబట్టి. మా మమ్మీ వాళ్ళకి కొంచెం ఆనియన్స్తో ఇష్టం కాబట్టి నేను ఆనియన్స్తో కూడా చేసాను. సో ఇది మా మమ్మీకి పాస్ చేసేసా. నెక్స్ట్ మా అమ్మమ్మ కరివేపాకు పొడి చేసిందనమాట. సో ఏం పొడి అని అడిగా, కరివేపాకు పొడి అని చెప్పింది మా మమ్మీ. సో కరివేపాకు పొడి నాకు చాలా ఇష్టం, మా అమ్మమ్మ చేసింది ఎస్పెషల్లీ. సో అది కూడా మీకు రివ్యూ చెప్తా. మీకు ఆ రెసిపీ కావాలంటే నన్ను అడగని, నేను మా అమ్మమ్మతో చేసి మీకు వీడియో పెడతా. మీరు కామెంట్ చేయండి మీకు ఒకవేళ రెసిపీ కావాలంటే. సో నెక్స్ట్ మా మమ్మీ వచ్చేసి మ్యాంగో పాలకూర పప్పు చేసిందనమాట. సో ఇది మ్యాంగో సీజన్ కాబట్టి అఫ్కోర్స్ మ్యాంగో డిషెస్ అయితే ఉంటాయి. సో అది కూడా సర్వ్ చేసుకున్నాక ఫస్ట్ అయితే ఎప్పుడైనా మనం కర్రీస్ సర్వ్ చేసుకోవాలంట అన్నం ఫస్ట్ పెట్టుకోకూడదంట, మా తాతయ్య చెప్పారు నాకు. నెక్స్ట్ వచ్చేసి నేను వైట్ రైస్ పెట్టుకుంటున్నాను. తక్కువ అన్నం తింటా నేను, ఎందుకంటే నాకు అన్నం తినబుద్ది కాబట్టి. నేను కర్రీ ఎక్కువ కలుపుకోను, నాన్ వెజ్ అయితే తక్కువ కలుపుకుంటా. ఒకవేళ నార్మల్ కర్రీస్ అంటే ఎక్కువనే కలుపుకుంటాయి. ఇప్పుడు అన్నిటినీ ట్రై చేద్దాం. మా మమ్మీ ప్లేట్లో ఏమేమి కూడా చూద్దాం రండి. మా మమ్మీ అయితే చూడండి చపాతీ, ఈరోజు మండే స్పెషల్ ఆ స్వీట్ అన్నమాట. చూడండి ఎన్ని కర్రీస్. మా మమ్మీ చేసిన పప్పు వేసుకుంది, కరివేపాకు పొడి వేసుకుని, చపాతీ వేసుకుంది అండ్ అఫ్కోర్స్ ములంకాడ నేను చేసింది వేసుకుంది. ఫస్ట్ మా మమ్మీ చేసింది అయితే తింటుంది. అఫ్కోర్స్ మా మమ్మీ చేసింది కాబట్టి సూపర్ ఉంటుంది, ఆసమ్ ఉంటుంది అనమాట. మా మమ్మీ పప్పు అలాంటి కర్రీస్ బాగా చేస్తుంది. ఇప్పుడు నా కర్రీ టేస్ట్ అనమాట, బాగుందంట నా కర్రీ కూడా. ఇప్పుడు ఇట్స్ టైం ఫర్ అమ్మమ్మ చేతి వంట. సో కరివేపాకు పొడి వేసుకుంది. మీరు చెప్పండి గైస్, దానికి కరివేపాకు అంటారా కరివేపాకు అంటారా? సో కరివేపాకు పొడి కూడా సూపర్ ఉందంట. బికాస్ మా అమ్మమ్మ చేసిన నాకు కూడా ఇష్టం, మా అమ్మకి కూడా ఇష్టం. అమ్మమ్మ చేతి వంట అంటే అంతే కదా. సో నెక్స్ట్ అయితే ఇంకా నెక్స్ట్ మా అమ్మమ్మ వడియాలు, ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను అనమాట. మా అమ్మమ్మ వడియాలు పెట్టింది కదా, నేను తీసే వీడియో కూడా పెట్టాను. సో ఇప్పుడు ఫస్ట్ మా మమ్మీ కర్రీ కలుపుకుంటున్నా. సో పప్పు, అఫ్కోర్స్ నాకు పప్పు అంటే ఇష్టం, ఎందుకంటే మేము డైలీ పప్పు తింటాం ఎక్సెప్ట్ ట్యూస్డే తినమంతే. సో పప్పు మ్యాంగో పప్పు అని అప్పుడు చెప్పిన మా మమ్మీ, అప్పటి వరకు నేను పాలకూర పప్పు అనుకుంటున్నాం.
సో ఇప్పుడు టేస్టింగ్ టైం వచ్చేసింది. నేను అన్నీ కొంచెం కొంచెం కలుపుకొని ఈ సూపర్ ఉంది గైస్. అబ్బా మళ్ళీ నేను వీడియోకి ఎడిటింగ్ చేస్తుండే, వాయిస్ ఓవర్ వేస్తుంటే మళ్ళీ తినబుద్ధి వేస్తుంది, కానీ పొట్టలో ఖాళీ లేదు. సో నెక్స్ట్ ఇప్పుడు అమ్మమ్మ చేసిన కరివేపాకు పొడిలో నెయ్యి వేసుకోలేదు, ఎందుకంటే మళ్ళీ నైట్కి వేసుకుంటానులేండి. ఇప్పుడైతే నెయ్యి లేకుండానే తింటున్నా. అయినా నెయ్యి తింటే ఫ్యాట్ అవుతారంట, కానీ గ్లో అప్ వస్తుందంట. చూద్దాం, ట్రై చేద్దాం, మనం అది కూడా ఛాలెంజ్ ట్రై చేద్దాం. ఫస్ట్ అయితే మీకు చూపించాను, మీరు కూడా తినండి కరివేపాకు పొడి. వావ్ సూపర్ సూపర్ ఉంది గైస్, ఆసమ్, అమేజింగ్. ఆయన అమ్మాయి చెప్తాడు కదా ఒక హీరో అని చెప్తారు కదా, అది ఎవరో కామెంట్ చేయండి మీకు తెలిస్తే. ఒక క్లూ ఇస్తా, ఆయన కుక్కు విత్ జాతి రత్నాల్లో జడ్జిగా పనిచేస్తుంది ఆమె ఓల్డ్ హీరోయిన్ అనమాట. సో ఇప్పుడు నా కర్రీ కలుపుకుంటున్నా. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అబౌట్ మై కర్రీ. సో లెట్స్ టేస్ట్. మంచిగా కలుపుకోవాలి, మంచిగా. సూపర్, అదిరిపోయినాయి. ఈరోజు మా అమ్మమ్మ ఒకటి చేసింది, మా అమ్మ ఒకటి చేసింది, నేను ఒకటి చేశాను. చూడండి, 3 generations 3 కుకింగ్స్ చేశాయి. సో అయితే సమ్మర్ కదా గైస్, చాలా హైడ్రేట్గా ఉండండి, బయటికి వెళ్ళకండి. ఎస్పెషల్లీ ఈ ఆఫ్టర్నూన్ టైంలో బయటికి వెళ్ళకండి, ఎందుకంటే మనకి వడదెబ్బ తాకే ఛాన్స్ ఉందన్నమాట. సో నేనైతే లాట్ ఆఫ్ వాటర్ కన్జ్యూమ్ చేస్తాను, ఎందుకంటే నా గొంతు వాటర్కి అలవాటు పడిపోయింది అనమాట. ఇంకా చెప్పండి, మీరు ఛానల్కి కొత్తగా వస్తే థ్యాంక్ యూ గాయస్. 100 మెంబర్స్ అయ్యాం మనము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సపోర్ట్, అండ్ ఇంకా మీ సపోర్ట్ వస్తుందని కోరుకుంటున్నా. సో ఈవినింగ్ ఒక బ్లాగ్ పోస్ట్ చేద్దాం, మేము పేస్ట్రీ తెచ్చుకోను, లేదా ఇంట్లోనే పోస్ట్ చేసుకున్నాం. మా మమ్మీకి కూడా తెలియదు, అంటే నాకే తెలిసింది ఫస్ట్ 100 సబ్స్క్రైబర్స్ అయినాయని. సో ఈవినింగ్ ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం. ఏం చేద్దాము, అదే చెప్తున్నా, 100 మెంబర్స్ సబ్స్క్రైబర్స్, ఈవినింగ్ ఏదో ఒకటి ప్లాన్ చేద్దాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ గైస్, ఇట్స్ క్యూర్.